వెళ్ళమ్మా. అబ్బాయి ఏం తింటాడో అడిగి వంట చేసుకో పో. కట్ని అత్తమ్మా. అమ్మో అత్తయ్య, నటనలో సీనియర్ అనిపించావు. మైండ్లో అనుకున్నది చాలు, వెళ్ళి పని చూసుకో. కమలా, ఏందే? దేని గురించే నీలో నువ్వే పరేషాన్ అవుతున్నావు? అల్లుడు గారి గురించి అత్తయ్య. అల్లుడు పని రాక్షసుడే కాని మన అమ్మాయిని ఇబ్బంది పెట్టేవాడు కాదు కమలా. నేనీ 3 రోజులు గమనించాను కదా. అల్లుడి మాట కరుగ్గా ఉంటుంది కాని మనిషి బంగారం. మంచి మాట చెప్పినావు గంగాధర్. మన బస్తీ పిల్లగాళ్ళు కబడ్డీ ఆటలో గెలిస్తే వాళ్ల జీవితాలు బాగుపడతాయని మట్టిలో ఆడిండు బిడ్డ. కరెక్ట్ గా చెప్పారు బామ్మా. మా తమ్ముడికి కరెన్సీ గురించి, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ గురించి తెలుసు కానీ కబడ్డీ గురించి ఏం తెలుసులే అని చులకనగా మాట్లాడుకున్న వాళ్ళందరి నోళ్లు ఒక్క గేమ్ తో మూయించేశాడు. గ్రౌండ్ లో మా తమ్ముడి కాలు పడ్డం వల్లే ఈ రోజు కప్పు గెలిచారు. ఊరంతా చూశారుగా వసంతి, దాన్ని మళ్ళీ నువ్వు చాటింపేసి మరీ చెప్పాలా? నిజాలు చెప్తే మీకు అలాగే ఉంటుందిలేండి. వదినా, నువ్వు నిజాలు చెప్పినా ఎందుకో అవి పొగడ్తలానే ఉంటాయి. బాగా చెప్పావే మనవరాలా. కమలా, ఇంకా ఏందే గట్ల పరేషాన్ అవుతున్నావు? నాకెందుకో అబ్బాయి విషయంలో కాస్త భయంగానే ఉందత్తయ్య. వాళ్ళ అంతస్తులు అలవాట్లు మనకి కొత్తగదనే, గందికే నీకట్లా అనిపిస్తాంది. వాళ్ళ అంతస్తులు మనం అందుకోలేకపోవచ్చు, అలవాట్లు మనకి తెలియకపోవచ్చు. కాని అక్కడుంది మన పిట్ట కదత్తయ్య. తనక్కడ ఏ ఇబ్బంది పడకుండా ఉంటేనే కదా మనం సంతోషంగా ఉండేది. అందుకే అల్లుడు గారి ప్రవర్తన గురించి భయపడుతున్నాను. అత్తయ్య, మీరు అనవసరంగా భయపడుతున్నారు. మా తమ్ముడు శ్రీవల్లిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కష్టమనే మాట కూడా శ్రీవల్లికి రాకుండా చూసుకుంటాడు. మొన్న ఇంటికొచ్చినప్పుడు మీరే చూశారు కదా, శ్రీవల్లి కాలికి ముళ్ళు దిగితే ఇంటి వరకు ఎత్తుకొనొచ్చాడు. భార్య అంటే ఎంత ప్రేముంటే అలా చేస్తాడు చెప్పండి. ఏమండి, చెప్పరేంటి? నువ్వు చెప్తున్నావుగా వసంతి, మధ్యలో నేనెందుకు చెప్పు? అమ్మా నిధి, నువ్వు 3 రోజులు వాళ్ళింట్లోనే ఉన్నావు కదా, అక్కడ మీ బావగారి ప్రవర్తన ఎలా ఉండేది? అరే చిన్నపిల్ల, తనకేం తెలుస్తుందత్తయ్యా? లంకంత కొంప, చుట్టూ విలువైన వస్తువులు, ఆఖరికి బాత్రూంలో శ్రీవల్లి వాడే షాంపూ కూడా వేలల్లో ఉంటుంది తెలుసా? నువ్వుండవే, ఎప్పుడు నీ చుట్టాల్ని మీ తమ్ముణ్ణి ఎప్పుడు వెనకేసుకొస్తుంటావు. మనవరాలు చెప్తుంది కదా, నువ్వు చెప్పవే మనవరాలా. ఏంటి గోలా? అక్కతో మాట్లాడాలి గంతే. బుద్ధుందా నీకు? ఎదుటి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలీదు, ఎంత ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారో తెలీదు, చొచ్చుకొని వచ్చేస్తావా? బావ ఒక్కో తీరు ఒక్కో లెక్కుంటాడు బామ్మా. బావ కోపం వచ్చిందంటే ఎవ్వరనేది చూడడు, ముఖం మీదనే తిట్టేస్తాడు. అదక్కైనా వాళ్ళ అమ్మైనా ఎవ్వరైనా సరే.
గదేందే వాళ్ళమ్మతో కూడా గదే తీరు మాట్లాడతాడా? బావకి నచ్చని పని ఇంకెవ్వరు చేసినా ఇంకా అంతే సంగతులు. తప్పు చేస్తే ఎవరైనా కోప్పడతారు, దాంట్లో తప్పే ఉంది. ఇంకా ఈ ముచ్చటి ఇంతటితో ఆపి పడుకుంటారా? పదండి. పదవి బామ్మ, మనం వెళ్దాం. దా. కమల, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. చూడు, భయపడాల్సింది ఏమీ లేదు. పద పద కమల, పద. యా ష్యూర్. డిజైన్స్ గురించి నాకు వదిలేయండి. రేపు మార్నింగ్ మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఓకే. సామ్రాట్, ఏంటి పిలిచావు? రేపు 1 డేలో 3-4 కంపెనీస్తో మీటింగ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం నువ్వు చేసిన డిజైన్స్ సింగిల్ సిట్టింగ్లో ఓకే అయింది కదా? అవును. రేపు మరో 3-4 డిజైన్స్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో రెడీ చేయి. త్రీ 4 డిజైన్సా? ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు. రేపు మార్నింగ్ కల్లా డిజైన్స్ రెడీగా ఉండాలి. ఏంటి వాసంతి, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? శ్రీవల్లి గురించి, ఏమైంది? తమ్ముడు సామ్రాట్ ప్రవర్తన గురించి అత్తయ్య కంగారు పడుతుంది కదండి. నేనేమైనా శ్రీవల్లి విషయంలో పొరపాటు చేశానా అనిపిస్తుంది. శ్రీవల్లికి ఎలాగైనా పెళ్లి జరగాలని మా దూరపు చుట్టరికం భవానీ పిన్ని వాళ్ల సంబంధం తెచ్చాను. మా తమ్ముడికి కూడా శ్రీవల్లి నచ్చే, ఆస్తి అంతస్తు ఏమీ చూడకుండా మీ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. కాని అక్కడున్న 3 రోజుల్లో నేను మా తమ్ముడి ప్రవర్తన చూసి కంగారు పడ్డాను. శ్రీనిధి చెప్పినట్టు ఒక్కోసారి కోపంగా ఉంటాడు, ఒక్కోసారి మామూలుగా మాట్లాడతాడు. మిగతా వాళ్ళందరితో ఎలా ఉన్నా పర్వాలేదు, కాని కట్టుకున్న భార్యను కూడా అందరిలాగే చూస్తే శ్రీవల్లి పరిస్థితి ఏంటా అని భయంగా ఉంది. మీరు ఆడవాళ్ళు కాబట్టి బయటపడ్డారు. నేను నాన్న మనసులోనే పెట్టుకున్నాం. అయినా పెళ్ళిళ్ళు నువ్వనుకుంటేనో నేననుకుంటేనో జరగవు కదా వసంతి. పైన రాసిపెట్టుంటుంది. లేదండి, నాకు పిల్లలు లేరని ఎప్పుడైనా బామ్మ అనడం తప్ప ఏనాడు అత్తయ్య మావయ్య నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఈ ఇంటి బిడ్డలా అందరూ నన్ను ప్రేమగా చూసుకున్నారు. శ్రీవల్లిని నేనా ఇంటి కోడలుగా పంపించి తప్పు చేశానేమో అనిపిస్తుంది. శ్రీనిధి చెప్పింది విని అత్తయ్య ఎక్కడ కంగారు పడతారోనని మా వాళ్ల గురించి గొప్పగా మాట్లాడాను. కాని నాకు మా తమ్ముడి విషయంలో భయంగా ఉందండి. ఇన్ని రోజులు మీ వాళ్ల గురించి ఇన్ని గొప్పలు చెప్పిన నువ్వు ఇప్పుడు సడన్ గా ఇలా మాట్లాడావంటే మా అమ్మ ఇంకా భయపడిపోతుంది. మీ తమ్ముడికి కోపం ఎక్కువైతే మా చెల్లికి ప్రేమ ఎక్కువ. దానికి ఎవరైనా మారాల్సిందే. నువ్వు అనవసరంగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. పడుకో వసంతి. ఇంకేం ఆలోచించుకో. పడుకో పడుకో.
ఏంటిది? పాలు. మీ అందరి సాంప్రదాయాల వల్ల ఇక్కడ 3 రోజులు, మీ పుట్టింట్లో 2 రోజులు గడిచాయి కదా. అయినా ఈ పాలెందుకు? సంవత్సరం మొత్తం ఈ పాలతోనే ఎంట్రీ ఇస్తావా? పాలు అంటే భాగం కదా. మీలో నేను, నాలో మీరు సగభాగమని 100 ఏళ్లు గుర్తు చేసినా తప్పేం లేదు కదా. మాట ఫిలాసఫీ చెప్తుంది, మొహమేంటి సాడ్నెస్ని చూపిస్తుంది. నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకు సమచేతలే. ఇప్పుడు ఎవరితో ఎట్లుండాలనో నాకు తెలుస్తలే. పుట్టుకతో ఎవరు జీనియస్లు కాదు. అలాగని కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే వాళ్ళంత అమాయకులు ఎవ్వరూ ఉండరు. తెలుసుకునే అవకాశమే ఇచ్చేటోళ్ళు లేకపోయిరి. ఇది నిజమని చెప్పినా నమ్మేటోళ్ళు కనిపించకపోతురి. నేను చేసే వ్యాపారం, నువ్వు చేసే కాపురం 2 ఒకటే. కానీ చిన్న తేడా ఉంది. ఒక అబద్ధాన్ని కస్టమర్లతో చెప్పి అది నిజమని నమ్మేలా చేయడం వ్యాపారం. ఒక నిజాన్ని గొంతెత్తి కుటుంబానికి చెప్పి ఆ నిజాన్ని నిజమే అని నమ్మించడం సంసారం. అది తెలియకపోతే నేర్చుకోవాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేగాని అత్త అలకని, మావ కోపాన్ని, తోటికోడలి తొందరపాటుని నెత్తిన పెట్టుకుని బెడ్రూమ్కి మోసుకొస్తే నాకు చిరాకు. ఇదిగో తీసుకో. ఏదో భాగం త్యాగం అన్నావు కదా, తాక్.
గౌతమ్, గౌతమ్, వస్తున్నాను రా. ఏంట్రా, ఆఫీస్కి కదా వెళ్ళేది? ఆర్టీసీ బస్ అందుకోవాలా లేకపోతే ఎయిర్ బస్ని క్యాచ్ చేయాలా? ఏంట్రా ఈ హడావిడి? హడావిడి కాదు, అవసరం. 3 hours టైం, 4 designs, 5 కంపెనీస్తో మీటింగ్లో ఓకే చేయించాలి. గుర్తుందిరా. చక్రి ఎక్కడా? లోపలున్నట్టున్నాడు. నేను రెడీరా. నువ్వు రెడీయే. డిజైన్స్ రెడీయా? ఏమైంది చక్రి? 4 designs రెడీ చేయమని చెప్పాను. ఎక్కడా? డిజైన్స్ ఎక్కడా అంటే దిక్కులు చూస్తావేంటి? షోమి చక్రి. డిజైన్స్ అది డిజైన్స్ బ్రో అడుగుతున్నాడు కదా, ఒకసారి చూపించు. సామ్రాట్, ఒక్క రోజులో 4 different డిజైన్స్ అంటే కొంచెం కష్టం. కష్టమా? పోనీ 2-3 చేసుంటావుగా, అవైనా చూపించు. లేదు. ఏ? ఎందుకని? కుదరలేదు. కుదరలేదు అంటే ఏంటర్థం? నేను మార్నింగ్ అంతా డిజైన్స్ కావాలి, మీటింగ్లో షో చేయాలి అని చెప్పాను. చెప్పావు, బట్ మరెందుకు చేయలేదో? కంపెనీ అంటే లెక్కలేదా? నా మాట అంటే లెక్కలేదా? ఎందుకంత నిర్లక్ష్యం నీకో? నిర్లక్ష్యం కాదు. మరి దీనికి ఏ పేరు పెడతావు? ఈ 1 weekలో 10 crores చేజారిపోయాయి. దాన్ని వితిన్ 2-3 daysలో రికవర్ చెయ్యాలని ఈ మీటింగ్స్ పెట్టాను. నువ్వు డిజైన్స్ ప్రెజెంట్ చేస్తానని మాటిచ్చావు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పమంటావు? సారీరా. సారీ? ఈ మాట వాళ్ళకి చెప్తే మన మొహం మీద ఉమ్మేస్తారు తెలుసా? నువ్వు చెయ్యగలిగితే చేస్తాను అని చెప్పాలి, లేదా చెయ్యలేను అని చెప్పాలి. అప్పుడు నేను ఆల్టర్నేటివ్ చూసుకునేవాడిని. నేనే ఏదో ఒకటి చేసేవాడిని. కానీ ఇంకో గంటలో మీటింగ్ పెట్టుకొని డిజైన్ చేయలేదు అంటే నీ అంత చేత కాని వాడు ఎవ్వడూ లేడు. అయ్యో, బావగారిని పట్టుకొని గట్లంటారేంది? ఏయ్ నర్మాయ్, ఏం తెలుసని నువ్వు మధ్యలో దొరుకుతున్నావు? ఇప్పుడు కానీ డిజైన్స్ వాళ్ళ ముందు పెట్టకపోతే కంపెనీ మీద నమ్మకం పోతుంది, నా మీద గౌరవం పోతుంది, 15 కోట్ల బిజినెస్ గాల్లో కలిసిపోతుంది. ఎందుకురా ఆ మాత్రం నమ్మకం లేని కంపెనీతో ఒప్పందం ఎందుకు? చక్రికి ఏ సమస్య ఉందో చేయలేకపోయాడు. ఒక్కరోజు ఆగలేరా వాళ్ళు? మాట్లాడకు నువ్వు.